రప్ప రప్ప ఇక మరి ప్రభుత్వం ఇప్పుడు ఆరేరు ఎమ్మెల్యేని దండం పెడితే ఎలాగనే చెప్పిన పెద్ద కొమ్మటి మాట్లాడతాప్పుడే సారు ఇప్పుడు ఏం లేదు ఇక మరి పేదోళ్లకు మేము పెద్ద పీడ చేసినాం 10 ఏళ్ళల్లా ఇందిరామ రాజ్యం వచ్చింది ఇండ్లు ఊల కొడుతుర్రు అని హైడ్రా కథ ముంగటేస్తున్నాయి కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అంటున్నాయి కోల్యాగలు ఏం చెప్తావు వాటికి బీఆర్ఎస్ కోల్యాగలకు డ్రామారావుకు ఊడిపోతున్నాం అని చెప్పి మొత్తం కొత్త డ్రామాలకు తరలిపోయిండు 10 ఏళ్ల పాలనలో ఈ జూబ్లీస్ లో ఏం చేసినాం ఏం అభివృద్ధి చేసామని ఏ ముఖం పెట్టుకొని ఓటాడుతున్నాం అని నేను డ్రామారావుకు సూటిగా అడుగుతున్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు ఇస్తే మాకు అధికారం ఇరి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ ఎట్లుండాలి అల్లుడు కోడలు కుక్కలు కోట్లు వండుకోవాలి అట్లాంటి ఇల్లు కట్టిస్తాను. మరి జూబ్లీస్ లో నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టి చూపించాలి. ఇవాళ ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 4,50,000 తెలంగాణలో ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు చిన్న ఇల్లు కట్టిస్తున్నాం. మరి 10 ఏళ్ళు జూబ్లీస్ పాలించి మొన్న కూడా మీ ఎమ్మెల్యేని ఎక్కడున్నాడు. మరి జూబ్లీస్ అంటే ప్రపంచం మొత్తం ఏంటంటే ధనికులు ఉన్నటువంటి నియోజకవర్గం అనుకుంటారు కానీ ఇక్కడ చూస్తే పూర్తిగా స్లమ్ము. గతంలో దివంగత పీజీఆర్ గారు ఇచ్చినటువంటి ఇండ్లు ఆయన కట్టించినటువంటి ఇండ్లు ఆయన ఇచ్చినటువంటి పట్టాలు మాకు దేవుడు ఇప్పటి కూడా పీజీఆర్ గారి ఆశీస్సుతోటే ఈ జూబ్లీస్ మేము నివసిస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఈ 10 ఏళ్ల పాలనలో ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డ్రామారావు ఇక్కడ మున్సిపల్ మంత్రిగా ఉండి ఎన్నడూ మా జూబ్లీస్ పట్టించుకోలేదు. మా డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన వచ్చాక సుమారు ఈ 4 మాసాలనే 400 కోట్లతోటి డ్రైనేజ్ పనులు సీసీ రోడ్ పనులు ఇక్కడ కాలనీలు అభివృద్ధి అవుతున్నాయి. గతంలో ఎన్నిసార్లు మా హైటెన్షన్ వైర్ తీయండి ఇక్కడ మా నాలాలు నిర్మించాడంటే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా మా ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది హైటెన్షన్ వైర్లు తొలగిస్తాడని చెప్పి ఆ హైటెన్షన్ వైర్ల వల్ల 15 నుంచి 20 మంది చనిపోయారు. ఎన్నిసార్లు ఆ ప్రభుత్వాన్ని మొరబెట్టుకొని తీయలేదు. మా ముఖ్యమంత్రి అడగానే తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా ఈ జూబ్లీస్ అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకు నవీన్ కుమార్కి ఇస్తే నవీన్ కుమార్ గత 20 ఏళ్ళుగా పదవి లేకున్నా ఎమ్మెల్యే కాకుండా ప్రతి ఇంటికి అండ ఒక పెద్ద కొడుకు లెక్క తమ్మిడి లెక్క అన్న లెక్క ఏ కార్యక్రమం అయినా చావైనా బతికైనా పెండ్లైనా పేరంటమైనా నేను మొన్న ఇంటి పోయి చంపితే వాళ్ళ ఇంట్లో 6 చనిపోయారట. 6 దహనం అయ్యేదాకా అక్కడ కూర్చొని దహనం చేసిపోయిండు. ఒక పేదింటి పెళ్లికి పోతే మాకు అన్నదమ్ములంటే ఆయన ఒక అన్న లెక్క వచ్చి పెళ్లి చేసిండు. అలాంటి మంచి బిడ్డకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా భారీ మేజర్ తోటి నవీన్ గెలిపిస్తాం. ఏ పదవి లేనప్పుడే మాకు అందుబాటులో ఉన్నాడు. మా ప్రాంత వాసి మా ఇక్కడ ప్రాంతం పుట్టిన బిడ్డ మాకు అన్ని మీద అందుబాటులో ఉన్నాడు. ఏ పండగైనా పబ్బైనా ముందు వస్తాడు కాబట్టి అలాంటి బిడ్డకు మేము ఓటేసి గెలిపిస్తాం. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక మాకు డబ్బులు 5 ఇందిరా మిల్లు వచ్చినాయి. అదేవిధంగా రేషన్ కార్డు వచ్చింది. 10 ఏళ్ళుగా మేము చూసినటువంటి రేషన్ కార్డు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ గొప్పలు తినే బియ్యం మాకు సన్న బియ్యం కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి మా గుడిసే మాకు నెలకు 1,200 1000 రూపాయలు బిల్లు వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో 200 ఇంట్లో ఫ్రీ కరెంట్ వస్తుంది. మాకు ఇంతగానే ఏం కావాలి బిడ్డ 10 ఏళ్ళు రానటువంటి పనులు ఈ 23 మాసాలు మాకు అందినాయి కాబట్టి మళ్ళీ మా ప్రాంత బిడ్డ మా నవీన్ యాదవ్కి ఇస్తామని చెప్పి ఏ ఇంటికి పోయినా అక్కని అడిగినా చెల్లిని అడిగినా హోటల్ అడిగినా టీ కొట్టు అడిగినా గల్లి అడిగినా నవీన్ చేయగుర్తాంటున్నారు. నా సత్తా ఏందో 10 ఏళ్ళ చూపించాలి అని రాముడు ఎట్లా బొబ్బలు పెడుతుండు. మరి మున్సిపల్ శాఖ ఇప్పుడు పెద్ద మనిషి రేవంత్ అయ్యనే అది తాళం వేసుకొని తాళ చేయి మొదలారేం కట్టుకుంటాట అది ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందాట. మరి ఆయన నన్ను గిట్లా అంటాడా నా సత్తా ఏందో నేను చూపించలేదా అని రాములు అంటుండు. మరి ఎవరిది తప్పు ఇప్పుడు జనాలు ఎవరిని అనుకోవాలి. ఇప్పుడు ఆ చెత్త పేరుకపోవడానికి కారణం నువ్వే 10 ఏళ్ళ నీ పాలనలా. మరి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీస్ ను ఏ రకంగా డెవలప్ చేసినావు ఏ రకంగా డ్రైనేజ్ చేసినావు ఏ రకంగా ఆ నాళాలు కట్టినావు ఎక్కడ చేసినావు. నీ టైంలో నాళాలంతా ఆక్రమించుకున్నానే కదా. మేము ఆక్రమదారుల మీద ఇలా బుల్డోజర్ పెడితే కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అరే అంటే నాళాలు ఆక్రమించుకొని ప్రజలంతా స్లమ్ ఏరియాలో మునిగిపోతుంటే అక్రమార్కులు ఆక్రమించుకుంటే వాటి తీయొద్దా. మేము పేదోళ్ళకి ఇల్లు కడుతున్నాం ఆక్రమంగా ఆక్రమించుకున్న బుల్డోజర్ చెప్తుంది తప్ప నీ కారు ఎప్పుడో షెడ్డుకు పోయి ఇంకా నీ కారు ఎక్కడిది. అసెంబ్లీలో 30 సీట్లు వస్తాయి పార్లమెంట్ లో గుండు సున్ను వచ్చాయి ఇంకేం ఒక మొట్టకొని ఓటాడుతున్నావు. అందుకే డ్రామారావు నీ డ్రామాలు బంద్ చేసుకో. నీ దుకాణం బంద్ అయింది. ఈ 3 ఏళ్ళు మా అధికారం ఉంటాం మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. పేదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. పేదల కడుపు నింపేదే కాంగ్రెస్ పార్టీ. పేదోడికి ఇల్లు గుడ్డ ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రహమత్ నగర్ ఇన్ఛార్జ్ తీసుకున్నారు. రహమత్ నగర్ ఉన్నటువంటి అన్ని డివిజన్ల కంటే భారీ మెజార్టీ రహమత్ నగర్ ఇవ్వబోతుంది. ఇలా మా మంత్రులు ఇద్దరు కూడా ఇక్కడ బాధ్యతగా ఏ కాలనీకి ఏం కావాలి ఏ కాలనీ సమస్య ఉంది తప్పకుండా నవీన్ యాదవ్ భారీ మెజార్టీ కలిపి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం. ఇప్పటికే ఇక్కడ 400 కోట్లతో అభివృద్ధి అవుతుంది కాబట్టి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యము. అందుకే ఏ గల్లీకి పోయినా కాంగ్రెస్ నవీన్ యాదవ్ చేయకూడదు తాత. మరి ఆకలి కోసే మరి ఏ భారీ మెజార్టీతో గెలవబోతుండు ఏంది ఏం కథ అని అడిగే ముందు
ఏమో రౌడీ రౌడీ అని మరి నింద అది లేకపోతే నిజమేనా నిందనా ఏమంటావు దీని మీద? గత 10 ఏళ్ళుగా దొరల పాలన, ఫామ్ హౌస్ పాలన ఉంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయాలి, రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని బీసీలకు పెద్దపీట వేసి ఒక బీసీ యాదవ్ బిడ్డకు టికెట్ ఇస్తే యాదవ్ గెలిస్తే మాకేడాది అవుతుందని ఒక యాదవ్ అసెంబ్లీకి పోయి ఈ అసెంబ్లీ గురించి జూబ్లీ గురించి మాట్లాడతారని చెప్పి యాదవ్ బిడ్డకి ఇస్తే అక్కస్తోటి వాళ్ళ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో యాదవ్ బిడ్డ మీద నిందిస్తున్నారు. మరి ఇదే యాదవ్ బిడ్డకు ఇదే కుటుంబంలో గతంలో కేసీఆర్ ఇంటికి వచ్చి 2 సార్లు మీరు బీఫామ్ ఇచ్చారు, కారు గుర్తు మీద పోటీ చేసారు. మరి ఇవాళ నువ్వు ఇస్తేనే ఒప్పు, మేము ఇస్తాం తప్ప, నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? నువ్వు బీఫామ్ ఇచ్చిన కుటుంబానికి మళ్ళీ నవీన్ యాదవ్ యువకుడు ఏ పదవి లేనప్పుడే అన్ని కుటుంబాలకు అందుబాటులో ఉన్న వ్యక్తికి బీసీ బిడ్డకు ఇలా బీసీలకు తెలంగాణలో పెద్దపీట వేసి బీసీలకు ఎక్కువ శాతం అవకాశం కల్పిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఇలా బీసీ బిడ్డను బీసీలు అంటే ఓర్వక రౌడీ అంటున్నావు. మరి మొన్న మీ సల్మాన్ ఖాన్ 32 కేసులు ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ ఇలా కేటీఆర్ గారు పార్టీలో చేర్చుకుంటూ మీ పార్టీ రౌడియా మా పార్టీ రౌడియా? మీరు రౌడీలకు తీసుకుంటారు. మాది ప్రజాపాలన, మా ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళకు చూస్తున్నాడు. నవీన్ యాదవ్ మంచి యువకుడు, మంచి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఇలా గెలుపు ఖాయమైందని చెప్పి ఏదో ఒక నింద వేయాలని చెప్పి అంటే ఓడిపోయే ఆలోచన కేటీఆర్కు ఓడిపోతున్నాం కాబట్టి ప్రెస్టేషన్ గురవుతున్నాడు. ప్రెస్టేషన్లోనే రౌడీ అంటున్నాడు, గుండా అంటున్నాడు. ఎవరైనా ఓటాడితే నీకు ఈ పని చేసిన నాకు ఓటే అంటారు, కానీ ఆయన మంచోడు కాదు, ఆ పార్టీ మంచిగా ఓటాడతాడు. ఎవరన్నా అట్లా చేస్తారా? ఈ కాలనీకి ఏం చేస్తావు, ఈ అసెంబ్లీకి ఏం చేస్తావు, ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తావు, గతంలో ఏం చేసినావు, రేపు ఏం చేయబోతున్నావు ఓటాడు, కానీ ఆ అభ్యర్థి మంచోడు కాదు, ఆ పార్టీ అభివృద్ధి చేయలేదు. నీకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తేనే ఫామ్ హౌస్లో వండుకున్నావు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే కూడా నిర్వహించలే నువ్వు, అసెంబ్లీకి రా నువ్వు. ఈ ప్రాంతంలో 3 సార్లు ఎమ్మెల్యే అయిన గోపీనాథ్ ఎన్నడూ కూడా జూబ్లీస్ గురించి అసెంబ్లీలో మాట్లాడలే. మొన్న 20 మాసాలు ఉన్న రోజులు కూడా ఈ జూబ్లీ గురించి మా గౌరవ ముఖ్యమంత్రి తను రాలే. అందుకే మన కంటోన్మెంట్లో మా పార్టీ భారీ మెజార్టీ గెలిచింది కదా. ఇక్కడ కూడా సుమారు 50 నుంచి 70 వేల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవబోతుంది తాత. మరి ఏం లేదు కానీ గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చిన గురకవాత రోగం అన్నట్టు ఇప్పుడు వాళ్ళకేమో ఏడుపు రోగం పట్టుకుంది. ఏడితే మరి ఎవరైనా అయ్యో అంటారు. ఇది అంతా ఎరుకున్న ముచ్చటే. మరి గట్ల ఏమన్నా అక్కడ ఏమన్నా మళ్ళీ అనా సానుభూతి? నరసయ్య తాత, కాంగ్రెస్ పార్టీకి సంస్కృతి ఉంది. ఎవరైనా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరైనా ఎమ్మెల్యే గారు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి యునానిమస్ గా చేసేది. మరి ఇక్కడ ఇదే జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ అప్పుడు నియోజకవర్గం ఉండే. పీజీఆర్ అంటే ఈ ప్రాంత దేవుడు, ఖైరతాబాద్ కు దేవుడు. ఎక్కడ తెలంగాణలో ఏ జిల్లా నుంచి కానీ ఏ అసెంబ్లీ నుంచి ఇక్కడ వస్తే ఆశ్రమించి వాళ్ళకు నీడనిచ్చి గుడిసెనేయించిన దేవుడు పీజీఆర్ గారు. మళ్ళా అలాంటి పీజీఆర్ గారు దేవుడు గుండాగి చనిపోతే ఆ రోజు కేసీఆర్ ఇక్కడ ఎందుకు పెట్టిండు? పీజీఆర్ గారి సతీమణికి, పీజీఆర్ గారి కుటుంబానికి మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి యునానిమస్ గా చేద్దామంటే ఇదే రామారావు గారి తండ్రి మాజీ ముఖ్యమంత్రి దొరపాలన చేసిన ఆయన అక్కడ పెట్టిండు. మరి దాన్ని ఏమంటారు? ఇలా ఏడిస్తేనో సెంటిమెంట్ గా ఓట్లు పడాయి. తెలంగాణ ప్రజలు తెలివి కళ్ళల్లో ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది, ఏ నాయకుడు అందుబాటులో ఉంటాడు, ఎవరు మంచి వ్యక్తి అని చూసి ఆలోచన చేస్తారు. గతంలో మీరు 3 సార్లు ఎలక్షన్ వేస్తే జూబ్లీస్ పట్టించుకోలే. ఇలా ఏ పదవి లేకున్నా నవీన్ యాదవ్ ప్రతి కుటుంబానికి అండగా ఉన్నాడు. అలాంటి నవీన్ యాదవ్కే ఓట్లేస్తే తప్ప సెంటిమెంట్ కాదు. ఉన్న సెంటిమెంట్ను, ఉన్న సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి ఎక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడ కోట్ల కొద్ది రూపాయలు తెలంగాణ కొల్లగొట్టిన సంపాదనతో దుబ్బాకలు కానీ, హుజరాబాద్ కానీ, మునుగోడులో మీ మంత్రి మార్పాలకం అందరు వచ్చి డబ్బులు వంచి గెలవాలని ప్రయత్నం చేశారు. మేము అట్లా కాదు, మేము చేసిన అభివృద్ధి మీద ఓట్లాడుతున్నాం. ఈ ప్రాంతాన్ని గతంలో పీజీఆర్ గారు ఒక దేవుని లెక్క ప్రతి కుటుంబానికి అండ ఉన్నాడు. అలాగే ఇప్పుడు యువకుడు నవీన్ యాదవ్ కూడా మీకు అండ ఉంటాడు. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపురి. ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో జూబ్లీస్ అభివృద్ధి చేద్దాం. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. తప్పకుండా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పుడు కాళేశ్వరం కథ అట్లా అయింది, ఫోన్ షాపింగ్ దందా ఇట్లా అయింది, ఫార్ములా రేసింగ్ కేవలం అట్లా అయింది. ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మరి ఎందుకు రేవంత్ రాహుల్ని లోపటేస్తలేడు, జైల్లో పెడతలేడు అనేది రఘునందన్ కోయిలా ఊర్లో పెడుతుంది బీజేపీ. చెప్పాలి, మీరు కూడా కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ పార్టీ. ఏమన్నారు? మీరు కాళేశ్వరం మాకు సిబిఐకి ఇరి, మేము 1 రోజుల్లో ఎఫ్ఐఆర్ చేస్తాం, కేసీఆర్ లోపల తోలుతాం అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పిండు. మా అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినాం. మరి సిబిఐ ఎవరి చేతిలో ఉంది తాత?
సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో సిబిఐ ఉంటది. మరి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీ చేతిలో పెట్టిన మీరు ఏదైతే సిబిఐకి అప్పయ్యపూరి మేము గంట సేపట్లో లోపలేస్తామన్నారు. మరి ఇలా అప్పయ్యపి 3 నెలలు దాటి 4 నెలలకు వస్తుంది. ఎందుకు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ చేస్తలేరు? హరీష్ రావు దొంగతనాన్ని ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు లోపలేస్తలేరు? అంటే చీకటి ఒప్పందము. వాళ్ళు గతంలో పార్లమెంట్ సమావేశాల్లో, పార్లమెంటు ఎలక్షన్లలో ఇదే టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవయవాలు దానం చేసి వీళ్ళు చచ్చిపోయి బీజేపీని బతికించి 8 సీట్లు గెలిపించారు. దాని కృతజ్ఞతగా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇలా బీజేపీ చచ్చిపోయి బీజేపీ అవయవాలు దానం చేసుకొని టీఆర్ఎస్ గెలిపించడానికి ఇలా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే ఇద్దరు రెండొకటైన తాత ఈడ వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. మరి కిషన్ రెడ్డిగా ఇక్కడ ఉన్నది, ఇక్కడ కిషన్ రెడ్డే కదా, మరి ఎందుకు వచ్చి ప్రచారం చేస్తలేడు? మునుగోడు ఎలక్షన్ లో కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసిరు ఆడ గెలవాలని. మరి ఇవాళ ఎందుకు వస్తలేరు కేంద్ర మంత్రులు? ఇవాళ ఎందుకు టీఆర్ఎస్ ఎండగడతలేరు? టీఆర్ఎస్ 10 ఏళ్ళ వైఫల్యాన్ని ఎందుకు అంటలేరు? కాళేశ్వరం ఒకసారి మీ మోడీ, మీ అమిత్ షా వచ్చి కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం ఉందని చెప్పినోనివి ఇవాళ జూబ్లీ ఎలక్షన్ లో ఎందుకు ముఖం చాటేసిర్రు? మునుగోడులో కేంద్ర మంత్రులు వస్తారు, మీ అధిష్టానం వచ్చి ప్రచారం చేస్తుంది. మరి జూబ్లీహిల్స్ లో మీ చీకటి ఒప్పందమే కదా. మీకు ఎంపీ ఎలక్షన్లలో మీరు 8 సీట్లు గెలవడానికి వీళ్ళ పార్టీ చంపుకొని మీకు ఓట్లేసారు. ఇలా మీ పార్టీని చంపుకొని మీ టీఆర్ఎస్ ఓట్లేస్తారు. మీ 2 పార్టీలు ఏకమైనా మీరు చీకటి ఒప్పందాలు చేసుకున్నా ఎన్ని చేసినా ఈడ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ప్రజలు గెలిపించబోతున్నారు. ఏ చెల్లిని అడిగినా, ఏ తల్లిని అడిగినా మా బిడ్డ, మా తెలంగాణ వచ్చిన తర్వాత మా మహిళలకు ఆత్మ గౌరవం లేదు. ప్రజాపాలన మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక మా ఆడపడుచులకు, ఆడబిడ్డలకు ఇలా గౌరవం పెరిగింది. ఏ పథకం పెట్టినా మా మహిళలమంతా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేసి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిస్తామంటారు తాత. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ కుర్చీకి ఇప్పుడు 2 దిక్కుల కుర్చీకి ఆలు కూస్తున్నారు. జూబ్లీహిల్స్ కుర్చీకి ఒక దిక్కే మీరు కూస్తున్నారు. మరి కుర్చీ అటా ఇటా మరి ఆఖరికి ఎప్పుడో ఖాయమైంది. నవీన్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. మేము మెజార్టీ కోసం ఆలోచన చేస్తుంది తప్ప గెలుపు ఎప్పుడో ఖాయమైంది తాత. ఇప్పుడు నువ్వు ఒక 10 షాపులు అడుగు, 10 దుకాణాలు అడుగు, 10 అపార్ట్మెంట్లు అడుగు, తల్లిని అడుగు, చెల్లిని అడుగు, గలీలో ఉన్నటువంటి ముసలాయిని అడుగు, కాంగ్రెస్ పార్టీ చేయకూడదు. తాడేశ్వరు పక్కకు తాడేసి ఆలు కూస్తున్నారు ఇద్దరు. మీరే ఒకటే తాడేసి ఇటు కూస్తున్నారు. ఎడిపోతే పిల్లలు మేము తాడేయాల్సిన అవసరం లేదు. మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. మా నవీన్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ. ఇవాళ బీసీలకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీ. 42% ఇలా ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చింది. ఇవాళ ఒక రెడ్డి బిడ్డ అయినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా ఇవాళ బీసీలకు పెద్ద పీట వేసి భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్ ఉండాలని చెప్పి గౌరవ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ బీసీ బిడ్డలంతా కూడా ఏకమై నవీన్ యాదవ్ కు భారీ మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా గుర్తాత. మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే ఈ రకంగా మా నవీన్ యాదవ్ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. భారీ మెజార్టీ కోసమే మేము ప్రచారం చేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుకొస్తుండ్రు. మరి చూస్తూనే ఉంటుంది. మన ఏఎన్ఎన్ కెమెరామెన్ మోహన్ తో మీ నర్సయ్య తాత, రాయమత్ నగర్ గడ్డ.